మేషాది ద్వాదశ రాశుల్లో బుధుడి యొక్క వక్రగమనం జూన్ 29వ తారీఖు నుంచి జూలై 23వ తారీఖు వరకు కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో వక్రించినటువంటి బుధుడు మొన్న జూన్ 29వ తారీఖు 2026న జరిగినటువంటి బుధుడు మళ్ళీ మిథున రాశిలోకి పునర్వసు నక్షత్రం 1వ పాదం వరకు వక్రగమనంలోకి వెళ్ళి వక్రత్యాగం జరిగి జూలై 24వ తారీఖు నుంచి సవ్య దిశలో మళ్ళీ ఆగమనం జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ 24 రోజుల యొక్క గమనాన్ని మనం పరిశీలించినట్టయితే సింహరాశి వారికి వచ్చి బుధుడు వక్రగమనం ఉండటం వల్ల కుటుంబంలో శుభకార్యాలు ఎక్కువగా చేస్తారు. శుభకార్యాల వల్ల ఖర్చులు ఎక్కువగా అవుతూ ఉంటాయి. అలానే వివాహం కాని వారికి వివాహ యోగం పట్టేటువంటి పరిస్థితుల్లో కుటుంబంలో ఖర్చులు ఏర్పడతాయి. దీర్ఘకాలీన రోగాలకి మందులు దొరుకుతాయి. కాకపోతే కొత్త ఫ్లాట్స్, కొత్త ఇల్లు, షేర్స్ చేసి మోసపూరితమైనటువంటి ఇబ్బందులు పడవద్దు. అలాంటి అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే అలాంటి వాటిల్లో పెట్టి లాస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.